తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 6వ కీర్తన పాడుకుందాం. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి స్తోత్రార్పణలు మహనీయ దేవునికి మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగనాలే గోనా అంగములే స్తుతులు
సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసుని నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగిన యేసు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము
వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసుని నామము అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము అన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసుని నామము
స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమని అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతుల పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచి నీకు అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచ్చి ఉన్నది. సృష్టి పాటు మేము నమస్కరించున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తనట్లు ఇక్కడ విషయం దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రవతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం లేని వారు అని చెప్పుకున్నాడలా మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదమని పొందడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతిములను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయన అందుగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యం మనలుండదు. తనకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు అందరూ కలిసిపడి పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మచ్చను బట్టి నైజును బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసాన్ని పాపములు క్షమించుచున్నాడు, శిక్షించబోషపడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంతము స్తుతించుదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పిన దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత,
శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్న యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగా అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరాడుపై వేసుకొని మరణమౌట మూలముగా ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన నిజ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసినడని ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాశివుడే వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని తర్వాత క్రీస్తునకు జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదని సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడని ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకు వృద్ధులకు తీర్పు తీర్చినని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరకును తీర్పు తీర్చని అవిశ్వాసులను నరకములోనికి పంపేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమునని క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండురని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నదని ఈయన ఆవేశమని దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలుగుపును బట్టి ఆ గ్రంథము అర్థమునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు ప్రమూల్యమైన రక్తము వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మై విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణ వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 వచనం చదువుకుందాం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవల్లని ఆజ్ఞాపించెను. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయన, ఈ దినము ప్రత్యేకమైన దినమన, పరిశుద్ధమైన దినమన మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి నడిపించుకొని నా విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా తోడేండి నడిపించారు ప్రభా, నీకే స్తోత్రములు. ఈ సమయం నా తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసునామ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను భక్తులను ఏనాడు కృపతోను, నన్ను భక్తులను ఏనాడు
కృపతోను నిలమానించుము మా పాపరాసులను మాపివేయు దేవా నిలమానించుము మా పాపరాసులను. దైవాత్మారామో నా తనువు నరాలోము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము నా జీవమా అంతయు నీతోనే చేరి వసింపు. ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దేవునిలో తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు మరి గలిలయ సముద్రము యొద్ద ఆయన యొక్క శిష్యులైన వారిని ఆయన కనుగొన్నట్లుగా మనము చూస్తున్నాం. కనుగొన్నటువంటి ప్రభువు ఆయనను వెంబడించమని ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి సముద్రము దగ్గర గలిలయ, తిబెరయ, గిన్నే సరస్సులని అనేక నామములు ఈ యొక్క సముద్రములకు మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క సముద్రమునకును యేసు ప్రభు వారికి ఎంతో గొప్ప ఆవిర్భావ సంబంధమును మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకంటే మరి శిష్యులైన వారిని మరి ప్రభు పట్టుకున్నది ఎక్కడ అంటే తుఫాను వచ్చినప్పుడు, ఆ తుఫాను గద్దించినప్పుడు ఈ శిష్యులైన వారికి దేవుని ఎడల సంపూర్ణ విశ్వాసము వారికి కలిగింది. అలానే మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అనేక మార్లు సముద్రం యొద్దకు వచ్చి ఆయన సముద్రపు ఒడ్డున ఆయన అనేక మందికి బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలానే దేవుని విశ్వాసులారా, ఇలాగన యేసు ప్రభువారి సముద్రము దగ్గర, సముద్రము చుట్టుప్రక్కల, ఆయన చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా అనేక గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు తన యొద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. కనుక ఆయన ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కుంటివారిని ఆయన లేవనెత్తారు. మూగవారిని ఆయన ప్రార్థన చేసి ఆయన నాలుక ముట్టి మీ మోగ చెమటి వారిని ఆయన వేలు పెట్టి స్వస్థపరిచినట్లుగా కూడా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అంటున్నారు కదా, జన సమూహములను చూసి అద్దరికి వెళ్ళవలనని అక్కడ ఆయన ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అద్దరి, ఇద్దరు అనగా ఇప్పుడు ఉన్నటువంటి స్థలము అన్నారు. ఇద్దరు అనగా భూలోకమునకు సాదృశ్యముగా కనబడుతున్నది. అద్దరి అనగా పరలోకానికి మనము చూస్తున్నాం, పరలోకానికి సాదృశ్యంగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి శిష్యులైన వారు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఆయనను వెంబడించారు అని మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో మనం గమనించినట్లయితే ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. సరా,
ఆయన ధోనికి ఆయన అనేక మందికి బోధించి ధోనికి ఆయన అద్దరికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన ధోని ఎక్కగానే ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు? ఆయన శిష్యులైన వారు కూడా యేసయ్యను వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. మరి యేసయ్యను ఇలాగన వారు వెంబడించడానికి గల కారణం ఏమిటంటే ఆయనలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఉన్నది. మరి ఏమిటి దేవుడు తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనించినట్లయితే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. దేవుని స్తోత్ర. ఆయన భూమి మీద నుండి పరలోకానికి ఎత్తబడవలసినటువంటి సమయము ఇంకా రాలేదు, వస్తూ ఉన్నది గనుక ఇప్పుడు మనం పునరుద్ధాన దినాల్లో ఉన్నాం. ఈ పునరుద్ధాన దినాల్లో ఉన్నటువంటి మనము ఆయన తన్ను తాను అనేక మందికి కనపరుచుకొనుచు ఉన్నారు గనుక కనపరుచుకొనుచు ఇదిగో నేను ఉన్నవాడను అనువానని తండ్రి ఎలాగనైతే మోషేతో చెప్పి ఉన్నాడో అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన్ను తాను శిష్యులైన వారికి అలానే స్త్రీలైన వారికి ఆయన తన్ను తాను కనపరుచుకొనుచు వారిలా విశ్వాసమును కలిగిస్తూ వారి మీద ఉన్నటువంటి అంధకారం అనే ముసుగును, వారి మీద ఉన్నటువంటి ఆ బలహీనతలు అన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తూ వారికి దేవుడు మేలు చేస్తూ ఉన్నాడంట. ఇదిగో నేను మరలా పునరుద్ధానుడనై లేచి ఉన్నాను అని చెప్పి తన్ను తాను ఆయన అక్కడ కనపరుచుకొనుచు ఉన్నాడు. అయితే ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో వారందరితో కూడా దేవుడు ఉంటానన్నాడు. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనములో మనం గమనించినట్లయితే అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఏం చేస్తున్నాడు? ఆయన పడుకొని ఉన్నాడట. పడుకున్నటువంటి సమయములో మరి యేసు ప్రభువుతో ఎవరున్నారు? శిష్యులైన వారు ఉన్నారు. అక్కడ ఎవరున్నారమ్మా? శిష్యులైన వారు ఉన్నారు. ఆ శిష్యులైన వారు యేసు ప్రభు కలిసి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్న సమయములో మరి ఈ యొక్క తుఫాను వచ్చింది. ఈ తుఫాను వచ్చినప్పుడు వెంటనే వారు చేయవలసిన ప్రయత్నములన్నీ చేస్తున్నారట. ఎందుకు? వారు జాలర్లు గనక ఏ సమయమున ఏ తుఫాను వచ్చినప్పుడు ఎలా చేయాలో, గాలి వచ్చినప్పుడు ఎలా ఉండాలో వారికి బాగా తెలుసు గనక వారు చేస్తున్నారు. చేస్తున్న సమయములో ఈ తుఫాను మాత్రము లొంగట్లేదంట. అలలేమో ఇంకా ఎక్కువైపోతున్నాయట. అలలు ఎక్కువైపోతున్న సమయములో ఇక వారు చేయవలసిన ప్రయత్నములన్నీ చేశారట. అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ యొక్క పడవను వారు ఏం చేయలేకపోతున్నారు? కంట్రోల్ చేయలేకపోతున్నారంట. వెంటనే ఆ కింద ఉన్నటువంటి ప్రభు యొద్దకు వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారమ్మా? ప్రభు యొద్దకు వెళ్ళారు. ప్రభు యొద్దకు వెళ్ళిన తరువాత 25వ వచనం, వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయనను లేపిరి. దేవుని స్తోత్రం. సరే, మమ్మల్ని రక్షించయా అని చెప్పి ఆయన లేపారంట. కానీ నేనంటాను, మరి 3.5 సంవత్సరములు యేసయ్యతో ఉన్నారు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్య కార్యములు చూశారు, అన్నిటినీ చూశారు కదా, అన్నిటినీ విన్నారు కదా. మరి వీరికి ఏమి లేదు? ఇప్పుడు విశ్వాసము లేదు. మరి మీరు కూడా మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యములు చేస్తున్నారు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు ప్రభు. మరి చాలా మంది చూడండి, మరి బలహీనత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏమైపోతారు? బాధపడిపోతుంటారు. ఇక నాకు ఎవరు లేరా అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటారట.
కానీ అటువంటి సమయంలోనే మనం ఏం చేయాలి? నిబ్బరము కలిగి ఉండాలట. నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రార్థన చేయి, వెంటనే దేవుడు నిన్ను ఆదుకునేవాడై ఉన్నాడట. దేవుని స్తోత్ర. సరే, మరి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ 26వ వచనములో? అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని స్తోత్ర. మరి ఆయనతో ఉన్నటువంటి శిష్యులైన వారు ఎందుకు గద్దించలేకపోయారు? ఏమా, ఎందుకు గద్దించలేకపోయారు? వారిలో ఏమి లేదు? విశ్వాసము లేదు. విశ్వాసం ఉందా? లేదు. విశ్వాసం లేదు కనుక వారు గద్దించలేకపోయారంట. ఏమా, కనుక ఇలాగ మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు యేసయ్య వీరితో ఉన్నాడు కనుక వెంటనే వీరు ఏం చేశారంటే యేసు ప్రభువును లేపారు. యేసు ప్రభు లేవగానే ఏం చేశాడు? ఆ గాలిని సముద్రమును గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. గద్దింపగా వెంటనే నిమ్మలమైపోయినాయి. కనుక నీవు ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉన్నానని మాత్రం అనుకోకూడదంట. మనతో ఎవరు ఉంటారు? ఎప్పుడు కూడా ఏమా, దేవుడు ఉంటాడు, నిత్యము మనతో ఉంటాడట. నీవు ఎప్పుడు పిలుస్తావా అని చెప్పి ఆయన చూస్తూ ఉంటాడు. అందుకని మనం నిత్యం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఆయనను తోడుగా తీసుకొని వెళ్ళాలట. ఎంతమంది మనుషులు ఉన్నా కానీ మనకు వ్యర్థమే. కానీ యేసయ్య ఒక్కడు నీతో ఉంటేనట అప్పుడు నీకేముండదు? భయం ఉండదు, ఏమా, బలహీనత ఉండదు, నీరసం ఉండదు. చాలామంది భయపడిపోతుంటారు, చాలామంది బలహీనపడిపోతుంటారు. ఇక నాకు ఎవరూ లేరు, నేను ఒక్కదానే ఉన్నాను అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తాను. నాకు ఎవరూ లేరని ఎప్పుడు అనుకోకూడదంట. యేసయ్యా నీవు నాతో ఉండు అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో వెంటనే దేవుడు నీతో ఉంటాడట. నీవు జరిగించే కార్యం ఏమిటో ఆయనే నీ దగ్గర ఉండి ఆయన నీకు కార్యము జరిగించేవాడు ఉన్నాడు. అలానే దేవుడు విశ్వాసులారా, మరి మనమందరం కూడా ఇప్పుడు ఆయన ఎద్దకు వచ్చాం, ఆయన సన్నిధిలోకి వచ్చాం. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి అడుగుతున్నాం, అయ్యా నాకున్న బలహీనత తొలగించండి. అడుగుతాం, అడగవా? అలానే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా మంది ఫోన్లు చేశారు, అయ్యా నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నాను నాకు ప్రార్థన చేయండి అని చెప్పి ఫోన్లు చేశారు. ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం అనుకోండి. మరి నిన్న చాలా మంది ఫోన్లు చేశారు. మరి ముందు చేసిన ఫోన్లు ఎలా ఉన్నాయి అంటే, నేను రాస్తున్నానయ్యా నా పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి నిన్న చేసిన ఫోన్లు ఎలా ఉన్నాయంటే, అయ్యా నాకు దేవుడు విజయం ఇచ్చాడు అని ఆనందంతో వారు ఫోన్లు చేశారన్నమాట. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది ఏమా? అందుకనే మనం ఇందా పాడుకున్నాం కదా, జయము రాకపోవమే జయమను జనులకు జయమాను స్తుతించు జనులకు జయమాను స్మరించు జనులకు జయమాను జయము జయమని కలవరించిన జయమి బ్రతుకేలా ఇక జయ పదమే కల్లా సాధిలా. కనుక జయము రాకముందే జయమని మనం తలంచాలట. అప్పుడు నీకెప్పుడు జయమే అన్నారు. కనుక ముందు వారు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను విశ్వాసముతో. మరి ఈ దినాన్న వారు ఏమొచ్చింది? వారికి జయము, విజయం వచ్చిందన్నమాట. ఏమా? మరి 10th క్లాస్ వారికి ఎలాగనైతే విజయం వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విజయోత్సవముతో ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచి మనందరికీ కనబడి ఆయన మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడట.
ఇదిగో నేను తిరిగి లేచి ఉన్నాను, పునరుద్ధానుడై లేచాను. ఇదిగో ముందున్నటువంటి శక్తి కంటే ఈ పునరుద్ధాన శక్తి ఎంతో గొప్పది గనుక ఆ పునరుద్ధాన శక్తిని మనమందరము కోరుకునే వారిగా ఉండాలి. మరి ఈ యొక్క శిష్యులైన వారు ఎప్పుడైతే యేసు ప్రభు వారు లేచి ఆ గాలిని గద్దించగానే వెంటనే వారికి ఏమొచ్చింది? ఇప్పుడు అమ్మ యేసయ్య మీద నమ్మకం వచ్చింది. కానీ యేసయ్య వారికి శక్తి ఇచ్చాడు, కానీ వారికి ఏమి లేదు, నమ్మకం లేదు. వారికి ఏమి లేదు, ప్రార్థన మీద విశ్వాసం లేదట. ఏమా, మనము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థన నెరవేరుతుందని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఈ కార్యము నీకు జరుగుతుంది గనుక మరి యేసయ్య వీరితో ఉన్నాడు గనుక ఇప్పుడు వీరికి ఏం లేదు, మునిగిపోతామన్న భయం లేదంట, ఒంటరైపోయామన్న భయం లేదంట. అలాగనే మనము ఈ యొక్క సముద్రములో కొట్టుకుపోతామనే భయం లేదు కనుక ఇప్పుడు వెంటనే లేచి యేసయ్యను లేపారు. యేసయ్య లేచి ఏం చేశాడు? సముద్రమును గద్దించాడు, తుఫాను గద్దించాడు. అలాగే నీవు ఈ శిష్యులైన వారి దగ్గర ఉన్న యేసయ్యను ఎలాగనైతే వారు లేపారో అలాగనే మనము కూడా ప్రతిరోజు యేసయ్య వైపు చూస్తూ ప్రతిరోజు లేవగానే ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని, యేసయ్యా నీవు నాతో ఉండు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో అప్పుడు ఆయన నీతో ఉంటాడు కనుక అప్పుడు నీకేముండదు, భయం ఉండదట. ఏమా, నీకు భయము ఉండదు. ఎంతమంది నిన్ను భయపెట్టినా, ఎంతమంది నిన్ను కొట్టదానని చెప్పినా నీకు భయం అనేది ఉండదు. కనుక అటువంటి భయము లేకుండా నిత్యము ఆయన వెంబడించగలిగేటువంటి ధన్యత, ఆయన చేత ఆకర్షింపబడగలిగేటువంటి ధన్యత తండ్రి మనందరకు దయచేయను గాక. ఆమేన్. చేసుకుందాం. ప్రతి వారు కూడా మోకరించండి. కుర్చీలో కూర్చున్న వారు అందరూ లేచి నిలబడండి. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజురైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు ఉన్నాము. నాయనా, ఇంతవరకు ప్రభా నాయనా నిబడిన వారు విన్న వాక్యమును వారి హృదయములలో భద్రపరచండి ప్రభా. నాయనా, ఇద్దరు నుండి అందరికి అన్నావు. ఇద్దరు అనగా భూలోకము, అద్దరినగా పరలోకమన్నావు ప్రభా. నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో నీ యందు విశ్వాసము కలిగిన వారిని ఇదిగో నీవు ఆకర్షిస్తానన్నావు ప్రభా. ఆకర్షించిన వారికి ఏ కొదువ లేకుండా చేస్తానన్నావు యేసయ్యా. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదములు కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీవే కుమ్మరింపచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. అలానే తండ్రి, ఇంతవరకు సాక్ష్యములు ఇచ్చిన బిడ్డైన వారందరినీ దీవించండి ప్రభా. నాయనా, వారికున్న లేమిని తీర్చా ప్రభా. నీకు స్తోత్రములు. అలానే తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రభా అనేక బలహీనతల నుండి నీవి విడుదల కలిగించావు గనుక, స్వస్థత కలగజేసావు గనుక వారు నీకు సాక్ష్యములు ఇచ్చారు ప్రభా. వారందరినీ కూడా మీరే దీవించండి ప్రభా. విడిచి వెళ్ళిన బలహీనతలు మరెన్నడూ వారి దరి చేరకుండగా నీ కృపా కాపుదలతోనిగా ఉంచండి ప్రభా. అలానే నాయన 10th క్లాసు నాయన విజయం వచ్చిన వారిని, పాస్ అయిన వారందరికీ నాయన మరలా జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేసి ఇంకా ముందుకు విద్యలో సాగడానికి నీవే మార్గం వేయండి ప్రభా. ఉద్యోగము లేకుండా అందరూ బాధపడుతున్నారు, ఉద్యోగము దయచేయండి నాయన. వివాహముల కాక అందరూ బాధపడుతున్నారు ప్రభా. సరైన జతలను ఏర్పాటు చేయండి ప్రభా. అలానే తండ్రి నాయన, ఇదిగో తండ్రి యేసు ప్రభా, బిడ్డలు లేకుండా అందరూ బాధపడుతున్నారు నాయనా. ఇదిగో తండ్రి గొడ్రాలు అని ఎంతమంది అయితే ప్రభా హేళనతో, బాధతో నాయన వారిని నిందిస్తూ ఉన్నారు, ఆ నిందను వారి యొద్ద నుండి తీసివేయండి. వారి గర్భమును తెరవండి ప్రభా. నీకే స్తోత్రాలు యేసయ్యా. వందనములు చెల్లించుకొనిచున్నాము. అలానే తండ్రి నాయన, గృహములు కట్టుకునే వారిని దీవించండి, గృహములు సంపూర్తి చేయండి. అనారోగ్యవంతులను దీవించండి, ఆరోగ్యము దయచేయండి ప్రభా. అలానే ప్రభా చేతి పనులు చేసుకునే వారిని దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, ఉద్యోగస్తులను దీవించండి ప్రభా.
వారికి ఏ కొదువ లేకుండా చేయండి ప్రభానికి స్తోత్రములు. అలానే నిపుడైన వారందరూ నీ వైపు తేరి చూచుచుండగా ఎవరికి ఏ ఆశీర్వాదములు అవసరమో ఆ ఆశీర్వాదములతో ప్రతి బిడ్డను నీవే నింపి బలపరిచి మేలు కలగచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయము. మేము అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలోని దేకాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత కలనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును జరగబోవు కార్యములకు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడైండి నడిపించును గాక.